పాకిస్తాన్‌కి సంబంధించి ఒక కామన్ స్టేట్మెంట్ వచ్చేస్తుందనమాట. ఇంకేముంది అసలు ఇక్కడ గందరగోళం జరిగిపోతుంది. ఏది పాకిస్తాన్‌లో అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. మరొకటి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి ఈ వాయిస్ వినండి. ఇక్కడ వాయిస్‌లు రావట్లేదు. పాకిస్తాన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి చైనీస్ ఆరిజిన్‌కి సంబంధించినటువంటి ట్రక్కులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇక రాబోయేటటువంటి రోజుల్లో భారత్ పని అయిపోయింది. ఇంతే. బేసిక్ సమస్యల్లో ఏంటంటే పాకిస్తాన్‌ని సరిగ్గా పాకిస్తాన్‌లో ఉన్న సైనికులకే నమ్మకం లేదు తాము గెలుస్తామని. ఉక్రెయిన్ సైనికులు పారిపోయి రష్యా వాళ్ళకి లొంగిపోయినట్టు ఉంటుంది రేపు పొద్దున పాకిస్తాన్ పరిస్థితి. గతంలో 90,000 మంది లొంగిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి ఇష్యూస్లో కూడా అనేక సార్లు పారిపోయి తలదాచుకునేటటువంటి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. భారత్ మీద గెలవగలమని ఏ కోశానా లేదు పాకిస్తాన్కి. అయితే గీతే భారత్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలందరూ కలిసి ఏమన్నా కథ నడిపితే జరగాలి. అప్పుడు హిందువులు అందరూ ఊరుకుంటారు. లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా ఈవెన్ ఇక్కడున్న ముస్లింలు ఒప్పుకుంటారా పాకిస్తాన్ లాగాను ఆఫ్ఘనిస్తాన్ లాగాను ఈ దేశం అవ్వడానికి? కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పాకిస్తాన్కి నోటి తీట మాత్రమే తెచ్చుకోండి. సింధు జలాల విషయంలోనైనా ఇప్పుడు ఈ విషయంలోనైనా సరే ఏమీ లేదు మా తప్పేమీ లేదని చెప్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చేయాల్సింది చేసుకుంటూ పోతూనే ఉంటాం.